తరువాత ఈ భగీరథుడి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. భగీరథుడు తపస్సుకు వెళ్ళాడు. ఎలాగైనా సరే అంటే వంశంలో ఎవరైనా ఉంటే ఉద్ధరిస్తారు అనే దానికి భగీరథుడు ఉదాహరణ అన్నమాట. వాళ్ళ తాతల కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు, అది ఇప్పుడు ఫలించబోతుంది. భగీరథుడు భయంకరమైనటువంటి తపస్సు చేశాడు. ఒంటికాలి మీద నిలబడి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమైంది ఆయనకు. గంగాదేవిని గురించే చేశాడు తపస్సు. గంగ ప్రత్యక్షమైన తర్వాత గంగ ఏం చెప్పిందంటే, నాయన మీ తాతల కాలం నుంచి నన్ను ఇక్కడికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు, బాగానే ఉంది, ఇప్పటికీ మీ తపస్సు సిద్ధించింది. అయితే నేను భూలోకానికి రావాలంటే ఎలా రావాలి? ప్రవాహం రావాలి కదా కిందకు. ప్రవాహం రావాలంటే ఆ ప్రవాహం భూమి మీద పడ్డదంటే నేరుగా పాతాళానికి వెళ్ళిపోతుంది కదా ప్రవాహము. ఇక్కడ బాగా ఆలోచించండి. ఇక్కడ ప్రత్యక్షమైంది గంగాదేవి. ప్రవాహం రావాలంటుంది అంటే ఆ ప్రవాహానికి అధిష్టాన దేవత ఏమన్నమాట. ఎట్లా తీసుకురావాలి అని అంటే అప్పుడు దానికి మార్గం నువ్వే చెప్పాలమ్మా, నేనేం చెప్పగలను అంటే అప్పుడు ఈశ్వరుడు అక్కడైతే ఆపగలడు, ఈశ్వరుడైతే నన్ను ఆపగలడు అని చెప్పిందనమాట. అయితే బ్రహ్మరుద్రాదులు బ్రహ్మదేవుడిని కూడా తపస్సు చేస్తున్నాడు ఆయన, దీన్ని ఎట్లా ఒకటి పరిష్కారం చేయమని చెప్పి. బ్రహ్మదేవుడు కూడా వచ్చి అదే మాట చెప్పిపోయినాడు. గంగాదేవికి చెప్పాను, గంగాదేవి అలాగే వస్తుంది, కానీ గంగని ఇక్కడ ఆపాలంటే ఈశ్వరుడి వల్లే సాధ్యం, ఈశ్వరుని గురించి తపస్సు చేయమని చెప్పారు. అప్పుడు ఈయన ఇంకా ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోవడానికి ఎంతకాలం పడుతుందో, ఏమంటే వీళ్ళని ప్రత్యక్షం చేసి వీళ్ళ అనుమతి తీసుకునేదానికి ఎంతకాలం పట్టింది కదా అని ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. సరే, ఈయనకి తపస్సిద్ధి అయింది కాబట్టి కొన్ని రోజులకి ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. కొన్ని రోజులకి ఈశ్వరుడు ప్రత్యక్షమైతే ఈశ్వరుడు ఏం చెప్పాడంటే, ఏం నాయన ఎందుకు అంటే, ఆకాశంలో నుంచి గంగానదిని తీసుకొస్తున్నాను, ఆ గంగానది ప్రవాహాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు మహానుభావ, మీరైతే ఆపగలరు, ఆపి మా తాతలను పుణ్యలోకాలకు పంపించాలి అని చెప్తే, సరే అలాగే నాయన అన్నాడు. అలాగేననేటువంటికి గంగాదేవికి కూడా ఒక విధమైనటువంటి దాన్ని ఏమంటారంటే అహంకారం అంటుళ్ళే. ఈశ్వరుడు ఆపగలడా నా యొక్క ప్రవాహాన్ని, చూద్దాం, ఒకవేళ వేగంగా కానీ వస్తే ఈశ్వరుడు కూడా అడుగుకి వెళ్ళిపోతాడు కదా, అప్పుడు గంగే గొప్పది కదా అనుకుంటారు, తన ప్రభావాన్ని చూపేయాలా అని గంగ అనుకుందనమాట. ఈశ్వరుడు ఏమనుకున్నాడంటే ఆయన దేనికి మాట్లాడు, స్థాడు అన్నమాట, అన్ని విషయాలు తెలిసినోడు ఎక్కువ మాట్లాడు అని చెప్పి నిలబడ్డాడు. రాగానే అక్కడికి వచ్చి నిలబడ్డాడు. గంగా ప్రవాహాన్ని దూకమన్నాడు పైన. దూకమంటే ఎలా నిలబడ్డాడయ్యా మహానుభావుడు శివుడు అంటే, ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమాదీశ్వర జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లతమీకమీశమనిశం రుద్రానువాకాంజపం జాయే దీక్షత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమానా భుజంగైః కంఠే కాలాకపర్దా శశికళా చండకోదండహస్త త్రేక్షా రుద్రాక్షమాలా సుల్లితోక్షా సాంపవామూర్తిభేద రుద్రా శ్రీరుద్ర సూక్త ప్రకటితి భవాన ప్రయచ్చంతి సౌఖ్యం అని ఆ శివదర్శనమైన తర్వాత ఆ భగీరథుడు స్తోత్రం చేస్తుంటే ఆ పరమేశ్వరుడు తన జటాచూటలను అలా పరిచినటువంటి వాడై శూలాన్ని ఇలా పట్టుకొని నిలబడ్డాడు. అప్పుడు గంగావతరణ జరుగుతుందన్నమాట. గంగావతరణ జరుగుతూ హరి గిరి, అప్పుడు ఆయన చూస్తున్నాడు భగీరథుడు, ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తున్నాడు. ఎలా ఉన్నాడు అంటే, గిరిశ జటాటవీ నియత ఖేల ఖేల నలోలత రంగయై సురాసుర సేవిత సేవనీయ జలశోభితయై అసమాన పావన స్థిర మహిమాచ్యయై పరగు దేవతరంగిణి
తెచ్చి యుర్విపై వరపి నిజ ప్రసూతయను ప్రస్తుతి నొందగ చేసెనెల్లడన్. ఆ గంగా ప్రవాహము ఈయన స్తోత్రం చేస్తూ ఉండగా ఆకాశంలో నుంచి అలా దూకేసింది ఈశ్వరుడి యొక్క జటల్లోకి. అంతే, ఏం కాలే. ఈయన జడలు నట్టు ముడేసేసుకున్నాడు. ఆ జడల్లో ఇరుక్కోపోయింది గంగ. మన కాశీలో ప్రవహించే గంగా నది అంతా ఈశ్వరుడు జడల్లో సరిపోయింది అనమాట. ఆ జడల్లో నుంచి బయటికి రాలేకపోయింది. ఈశ్వరుణ్ణి అడుక్కు పంపించాలనుకున్నామే, మామూలుగా ఆయన జడల్లో సరిపోయింది. పైన ప్రవాహం మళ్ళీ ఉంది, అంతా ప్రవాహం కాదు, దాంట్లో ఒక భాగమే ఇక్కడికి వచ్చిందనమాట. అప్పుడు ఆ ఈశ్వరుని ప్రార్థించాడు ఈయన, అయ్యా ఏది గంగే వచ్చా, నువ్వు మళ్ళీ జుట్టు ముడేసుకుని వెళ్ళిపోతుంటే నా పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు తన జడల్లో నుంచి కొంత వదిలాడు అనమాట. ఎప్పుడైతే వదిలాడో ఆ గంగా ప్రవాహం ప్రవహిస్తూ ఉంది భూలోకంలో, హిమాలయాల్లో నుంచి. ఈయన రథం తీసుకుని బయలుదేరాడు. ముందు ఈయనకుండేటువంటి దివ్య రథము, అది గుర్తుపెట్టుకోండి. దివ్య రథం అంటే నీకు ఎక్కడ కొండలు వచ్చినా గుట్టలు వచ్చినా ఏమొచ్చినా అది ఆకాశంలో అలా పోతూ ఉంటుందే కానీ దానికి ఏమి దారులు బాటలు అవసరం లే. ఆ దివ్య రథంలో ఆయన ముందు పోతుంటే వెనక గంగా నది ప్రవహిస్తూ వస్తుందన్నమాట. ఎంతో పవిత్రమైనటువంటిది, దేవలోకం నుంచి వచ్చినటువంటిది, దేవతలందరూ కూడా అవగాహన స్నానం చేసినటువంటి పవిత్రమైనటువంటి ఆ గంగ మన భూలోకంలో ప్రవహిస్తూ నేరుగా వస్తూ ఉంది. భగీరథుడు ముందు పోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత జన్ను మహర్షి అని ఉన్నాడు అనమాట. ఆ జన్ను మహర్షి ఆశ్రమం మీదుగా వచ్చేసింది గంగ. వచ్చేటప్పటికి అన్ని కొట్టుకోపోతున్నాయి. అప్పుడు ఆయన కోపం వచ్చి ఆయన ఏం చేశాడంటే ఈ గంగా నదిని అంతా ఇటు చేతిలో పట్టుకొని మొత్తం తాగేశాడు. భగీరథుడు ముందు పోతున్నాడు, వెనక్కి చూస్తే గంగ లేదు. వరి గంగ ఎట్లా పోయిందని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు అనమాట. మళ్ళీ వెనక్కి వస్తే అసలు ప్రవాహమే లేదు పూర్తిగా. ఏమైందని ఆశ్రమానికి వచ్చి జన్ను మహర్షికి నమస్కారం చేశాడు. జన్ను మహర్షికి నమస్కారం చేస్తే ఏం నాయన అన్నాడు. స్వామి, గంగా ప్రవాహం వస్తుంది, నా తోడ దేవలోకాన్ని నుంచి తీసుకొస్తున్నాను, ఏమైందో తెలియడం లేదంటే, అది మా ఆశ్రమాన్ని అంతా ధ్వంసం చేస్తుంటే నేను తాగేసాలే, చేతిలో పట్టుకుని అన్నాడు. స్వామి, మేము మా పితృదేవతలను పుణ్యలోకాలకు పంపించడానికిగా మా తాతల కాలం నుంచి తపస్సు చేసుకుని తీసుకొస్తున్నాం తండ్రి, ఎలాగైనా వదలండి అంటే అప్పుడు ఆయన చెవులో నుంచి వదిలాడు అనమాట. జన్ను మహర్షి చెవలో నుంచి పుట్టింది కాబట్టి జాహ్నవి అని పేరు. భగీరథుడు తీసుకువచ్చాడు కాబట్టి భాగీరథి అని పేరు ఆ గంగకు. చెవులో నుంచి వదిలిన తర్వాత కుడి చెవులో నుంచి వదిలాడు అనమాట. సరే, మళ్ళీ ప్రవాహం పోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మనం ఎప్పుడైనా పవిత్రం కావాలి అంటే కుడి చెవును ఇట్లా స్పర్శిస్తాం అనమాట. కుడి చెవి ఎందుకు తాగుతారంటే జన్ను మహర్షి యొక్క కుడి చెవిలో నుంచి గంగ వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉండే వాళ్ళందరి యొక్క కుడి చెవి పవిత్రమైందనమాట. కాబట్టి మనం కుడి చెవిని తాగితే గంగా స్పర్శ పవిత్రులం అవుతాం అనమాట. ఎప్పుడైనా మనం అపవిత్రంగా ఉన్నప్పుడు ఒక్కసారి కుడి చెవిని తాగితే పవిత్రం అవుతాం. అదేవిధంగా మనం ఏదన్నా మలమూత్ర విసర్జనకు వెళ్ళేటప్పుడు యజ్ఞోపవీతం ఉంటుందనుకోండి, యజ్ఞోపవీత ధారణ చేసినప్పుడు యజ్ఞోపవీతం పవిత్రంగా ఉండాలి కదా అంటే ఆ యజ్ఞోపవీతాన్ని చెవుకు చుట్టుకుంటారు అనమాట. చెవుకు చుట్టుకుని కుడి చెవుకే చుట్టుకుంటారు, ఎందుకంటే అక్కడ గంగ ఉంటుంది కాబట్టి. అందువల్ల ఆ చెవికి అంత పవిత్రత వచ్చిందనమాట. తర్వాత గంగా ప్రవాహం పోతుంది. ముందు భగీరథుడు పోతున్నాడు, నేరుగా సముద్ర తీరం దగ్గర తీసుకుపోయి అక్కడి నుంచి పాతాళానికి తీసుకెళ్ళి ఆ పాతాళంలో ఈ భస్మరాశులు ఉన్నాయే, ఆ భస్మరాశుల మీద గంగ ప్రవహించింది. ప్రవహించగానే వాళ్ళ దివ్యలోకాలు ఏమంటే ఎముకలు కానీ ఆ భస్మం కానీ ఎంతకాలం అయితే గంగానదిలో ఉంటారో ఇప్పటికి కూడా మనం చేసేటువంటి దాంట్లో అంతకాలం వాళ్ళ దివ్యలోకాల్లో ఉంటారని. అంటే గంగా స్నానం చేస్తున్నట్టే వాళ్ళు ఎప్పుడూ కూడా. ఎందువల్లంటే మన శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నీ నశించినా కానీ ఎముకలు నశించవు అన్నమాట. ఆ ఎముకలు అనేటువంటివి ఎప్పటికీ ఉంటాయి. ఎముకల్లో కొంత ప్రాణం ఉంటుందని కూడా చెప్తారు. అది ధనంజయ వాయువు అనేటువంటిది ఆ ఎముకలను ఆవహించుకొని ఉంటుంది. అన్ని వాయువులు వెళ్ళిపోయినా ఆ వాయువు ఉంటుందంటారు. ఆ వాయువు ఉన్నటువంటి ఆ ఎముకంటే మన ప్రాణంతో ఉన్నట్టే. ఆ మనిషిలో నిలబడేటువంటి అవశేషాలు ఈ యొక్క ఎముకలే.
కాబట్టి ఆ పంచభౌతికమైనటువంటి శరీరంలో మిగిలినటువంటి అవశేషాలు గంగలో స్నానం చేస్తుంటే మనం చేసినట్టే స్నానం. గంగా స్నానం చ దుర్లభం, గంగా స్నానం చేస్తే పుణ్యలోకాలు పోతారంటారు కదా. మనం జీవితంలో చేయలేకపోయినా మన పంచభౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అవశేషాలైనటువంటి ఎముకలను తీసుకెళ్ళి అస్థికలను ఆ గంగలో గాని చేస్తే ఆ వ్యక్తి గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది, పుణ్యలోకాల్లో ఉంటాడని. అందువల్ల ఇక్కడ అసలు ఎముకలే లేవు, మొత్తం భస్మమే. కపిల మహర్షి బూడిద చేసేసాడు అనమాట. బూడిదైనా ఏదైనా ఇబ్బంది ఏం లేదు. అది గంగానదిలో ఎప్పుడైతే కలిసిపోయిందో వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళారు. అందుకనే పితృదేవతలుగా ఉండేటువంటి వాళ్ళు మా వంశంలో ఎవరు పుడతారా, మమ్మల్ని ఉద్ధరిస్తారా అని ఎదురు చూస్తుంటారట. అటువంటి రుణాన్ని తీర్చుకున్నాడు యొక్క భగీరథుడు. ఆయన జన్మ సార్థకమైంది. గంగను ఈరోజు మనం పోయి గంగలో స్నానం చేస్తున్నాము, ఆ గంగలో మనం చనిపోయిన వాళ్ళ అస్థికలు కలుపుతున్నాము, ఇంత పుణ్యాన్ని మనం సంపాదించుకుంటున్నామంటే కారణం భగీరథుడు. భగీరథుడు ఈ విధంగా తీసుకువచ్చాడు గంగనంటే వాళ్ళ తాతల కాలం నుంచి చేసినటువంటి తపస్సు. ఆయన ఒక్కడే కారణం కాదు, వాళ్ళు 4 తరాల నుంచి చేస్తే వచ్చింది. కాబట్టి ఆయన మన దేశానికి చేసినటువంటి, మనందరికీ చేసినటువంటి ఆ సహాయాన్ని మనం మర్చిపోకూడదు. దేవలోకంలో ఉండేటువంటి గంగానదికి మందాకిని అని పేరు. భూలోకంలో ఉండేటువంటి ఈ గంగకు భాగీరథి అని పేరు. ఇదే పాతాళానికి కూడా వెళ్ళింది కదా. పాతాళంలో ఉండేటువంటి గంగకు భోగవతి అని పేరు అన్నమాట. త్రిపథగా అంటారు గంగను. అటువంటి పవిత్రమైనటువంటి 3 లోకాలను కూడా పవిత్రం చేసేటువంటి తల్లి ఆ గంగా మాత. ఆ గంగను స్మరించుకున్నాం. తర్వాత ఆ భగీరథుడి కొడుకు శృతుడు ఉన్నాడు కదా, శృతుడికి పట్టాభిషేకం చేశారు కదా. ఆ శృతుడికి నాభాగుడు అని ఆయన పుట్టాడు. అంటే వంశంలో ఎవరే పనులు చేశారని మనం చర్చించుకుంటూ ముందుకు పోతున్నాం అన్నమాట. ఇక్కడ ఆ శృతుడికి నాభాగుడు అని ఆయన పుట్టాడు. ఆ నాభాగుడికి అంబరీషుడు అనేటువంటి ఆయన పుట్టాడు. తర్వాత అంబరీషుడు కొంత చేసిన తర్వాత సింధుద్వీపుడు అని ఆయన అంబరీషుడు కుమారుడు పుట్టాడు. తర్వాత సింధుద్వీపుడు అని ఆయన రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఆయనకు అయుతాయు అనే కొడుకు పుట్టాడు. అయుతాయువుకు పట్టాభిషేకం చేసి ఆయన అరణ్యాలకు వెళ్ళిపోయినాడు. అయుతాయువుకు ఋతుపర్ణుడు అనే ఆయన పుట్టాడు. ఆ ఋతుపర్ణుడికి కల్మాషపాదుడు అనే కొడుకు పుట్టాడు. ఆ కల్మాషపాదుడికి సర్వకర్ముడు అనేటువంటి కుమారుడు. ఆ సర్వకర్ముడికి అనరణ్యుడు అనే రాజు పుట్టాడు. అనరణ్యుడికి నిఘ్నుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ నిఘ్నుడికి 2 పుట్టారు మళ్ళీ, అనమిత్రుడు, రఘు మహారాజు. ఈ అనమిత్రుడు అనేటువంటి ఆయన ఆ నిఘ్నుడి పెద్ద కొడుకు అయినప్పటికీ ఆయన వివాహం చేసుకోలే. ఆయన ఏమంటే నేను యోగినైపోతానని అడవులు పోయి తపస్సు చేసుకున్నాడు. అప్పుడు రఘుమహారాజు రాజ్యానికి వచ్చాడు. ఆ రఘుమహారాజుకి దిలీపుడు పుట్టాడు. ఇందాక ఒక దిలీపుడు వచ్చాడు, ఇప్పుడు ఒక దిలీపుడు వచ్చాడు. ఈ దిలీపుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రమూర్తి యొక్క ముత్తాత. ఈ దిలీపుడు అన్నమాట. మనం ఇందాక దిలీపుడు మనకు తెలియదు, ఈ దిలీపుడు రాములు వారి యొక్క ముత్తాత. ఆ దిలీపుడికి రఘుమహారాజు మళ్ళీ పుట్టాడు. అంటే దిలీపుడి నాయన రఘువే, కొడుకు రఘువే. పూర్వకాలంలో తండ్రి పేరు పెట్టుకునేవాళ్ళు అనమాట బిడ్డలకు, తాతల పేర్లు తండ్రుల పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ ఉద్దేశంతో దిలీపుడు వాళ్ళ నాయన పేరే పెట్టుకున్నాడు. ఈయనకు రఘుమహారాజు. ఆ రఘువుకి అజమహారాజు పుట్టాడు. అజమహారాజు అజుడు అంటే సాక్షాత్ బ్రహ్మతో సమానమే. అజుడు అంటే బ్రహ్మ అని అర్థం, జన్మ లేనివాడని. ఆ బ్రహ్మతో సమానమైనటువంటి శక్తి సంపన్నుడు ఈ అజమహారాజు. అజమహారాజుకు దశరథ మహారాజు పుట్టాడు. దశరథ మహారాజు మనందరికీ తెలుసు. అంటే మనం ఆ యుగంలో లేకపోయినా ఆయన చరిత్ర అనేది మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఈ అజమహారాజు కొడుకైనటువంటి దశరథ మహారాజుకు ఎవరు పుట్టారయ్యా అంటే దశరథ మహారాజుకు 4 కొడుకులు పుట్టారు. ఆ 4 కొడుకుల్లో మొదటి కొడుకు శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎవరయ్యా అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎందుకు పుట్టాడు ఇక్కడ అంటే రాక్షస సంహారం కోసం.
రావణాసురుడు అనేటువంటి దుర్మార్గుడిని చంపేదానికిగా అవతారం, మానవావతారం ఎత్తాల్సి వచ్చి దశరథ మహారాజు కుమారుడిగా పుట్టాడు. అయితే అతనికి నగ్రనందనుడు హారి పితృప్రియకారి దారుణ వ్రత వహనైక సంపదభిరాముడు రాముడు భూమి కన్యకా స్మితయుత వీక్షణ ప్రసర సిద్ధ మనోరథుడు యుద్ధచాపుడు ఉద్ధత దశకంధరోన్మథన దర్ప దురంధరుడి వసుంధరన్. శ్రీరామచంద్రమూర్తిని గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ హరివంశ పురాణాన్ని వినడం కారణం ఏంది? శ్రీ మహావిష్ణువు భూలోకంలో అవతరించాడు. ఆ పరాత్పరుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మ ఇక్కడ అవతరించాడని చెప్పడానికి ముఖ్యంగా రాములు వారు సంపూర్ణ అవతారం అన్నమాట. పూర్ణావతారము, అంశావతారము, ఆవేశావతారం అని 3 విధాలుగా ఉన్నాయి. పూర్ణావతారం అంటే వైకుంఠాన్ని ఖాళీ చేసి వచ్చి ఇక్కడ పుట్టడం. ఈయన రాములు వారు భూలోకంలో ఉన్నప్పుడు వైకుంఠం ఖాళీగా ఉంది. పరశురాముడు మొదలైనటువంటి అవతారాలు ఆవేశ అవతారాలు. కొర అవతారాలన్నీ కూడా అంశ అవతారాలు. వీటిలో అంశ అంటే ఒక భాగమే, ఆయన వైకుంఠంలోనే ఉంటాడనమాట. ఆవేశం అంటే ఆవేశించడమే, అప్పటికప్పుడు ఆవేశించేదో మాట్లాడడం. ఆవేశ అవతారం పరశురాముడు అనమాట. అందువల్లే సీతారామ కళ్యాణ సందర్భంలో పరశురాముడు రాములు వారి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఒక చీకటి మాదిరి వచ్చేస్తే ఆ చీకట్లో విష్ణు ధనస్సును తీసుకోగానే పరశురాముడు నీరసం అయిపోతాడు. ఏంది అంటే ఆయన ఆవేశావతారం ఈయన లాగేసుకున్నాడు అనమాట. ఆ రోజు నుంచి పరశురాముడు మామూలుడు అయిపోయినాడు. రాముడు విష్ణువే కాబట్టి తన ఆయనలో ఆవేశించిన అంశను తాను లాగేసుకున్నాడు అనమాట. అది ఆవేశ అవతారం అంటే. తర్వాత పరశురాముడు మామూలు అయిపోయినాడు. తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఇక్కడ అవతారం ఎత్తారు. రాముడు శ్రీ మహావిష్ణువు, లక్ష్మణస్వామి ఆదిశేషుడు, భరతుడు వచ్చి శంఖము, శత్రుఘ్నుడు వచ్చి చక్రం. వీళ్ళు ఆయుధాలతో కూడా వచ్చి ఇక్కడ భూలోకంలో పుట్టినటువంటి అవతారం ఎత్తినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు యొక్క కుమారుడిగా పుట్టాడు. దశరథ మహారాజు కుమారుడిగా పుట్టాడు అంటే అదితి కశ్యపుల యొక్క అంశతోనే దశరథ మహారాజు కౌసల్య కూడా పుట్టారనమాట. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి ఇక్కడ అవతారం ఎత్తాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవుడికి పుట్టాడు. ఇక్కడ ఒక చిన్న భేదం ఉందన్నమాట. రామచంద్రమూర్తి అంటే శ్రీ మహావిష్ణువు తన కొడుకుగా పుట్టిన దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ తండ్రి అయినటువంటి వసుదేవుడు మాత్రం మోక్షానికి పోయినాడు. ఇద్దరు పరమాత్మలు ఇక్కడ పుట్టారు కదా. అయితే ఆయనకు మోక్షం ఏంది, ఈయనకు స్వర్గం ఏంది అంటే తేడా ఏంటంటే తను ఇచ్చినటువంటి మాట తప్పిపోతుందేమో అనే భయంతో భగవంతుణ్ణి దూరం చేసుకున్నటువంటి వాడు దశరథ మహారాజు. తను ఇచ్చిన మాట తప్పిపోయినా పర్వాలేదు, భగవంతుడు నాకు ఉండాలా అని చెప్పి భగవంతుడిని దగ్గర చేసుకున్నవాడు వసుదేవుడు. ఏమంటే కంసుడికి అబద్ధం చెప్పాడు కదా, ఏమంటే పుట్టలేదు ఆడపిల్ల పుట్టిందని చెప్పాడు కదా. అంటే తను అబద్ధం చెప్పిన భగవంతుడే కావాలి నాకు అనుకున్నాడు అనమాట. నాకు పాపం వచ్చినా పర్వాలేదు కానీ భగవంతుని వదిలిపెట్టలే ఆయన. దశరథ మహారాజు ఏమంటే మాట తెప్పిపోతాము, సత్యవ్రతానికి తప్పు వస్తుందేమో అని భగవంతుని అడవులకు పంపించాడు అనమాట. ఈ తేడా వల్ల ఈయనకేమో స్వర్గాన్ని ఇచ్చాడు. ఇది పుణ్యమే, అది పుణ్యమే. అది ఇంకా గొప్పదన్నమాట. ఏమంటే నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను వదిలిపెట్టను, శ్రీకృష్ణుని వదిలిపెట్టే సమస్య లేదని ఆయన పట్టుకున్నాడు అనమాట. అది వేదాంత రహస్యం అది. కాబట్టి అక్కడ మోక్షము, ఇక్కడ స్వర్గం వచ్చింది. తర్వాత ఈ రాజ్య పరిపాలన చేస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి హయాంలోనే విశ్వామిత్రుడు మళ్ళీ ఇక్కడికి రావడం, త్రిశంకుడి దగ్గరికి వచ్చాడు, హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చాడు, రాములు వారి దగ్గరికి కూడా వచ్చి రాములు వారిని తీసుకెళ్ళి సిద్ధాశ్రమం దగ్గర మారీచ సుబాహులు ఇక్కడ
చేస్తున్నారు, నాకు ఆటంకం చేస్తున్నారు యజ్ఞానికి అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళాడు. ఈ కథ అంతా మనకు తెలిసినటువంటి విషయమే. తర్వాత సీతారామ కళ్యాణం జరిగింది. తర్వాత అయోధ్య నగరానికి వచ్చారు. తర్వాత అరణ్యవాసానికి వెళ్ళారు. తర్వాత సీతాపహరణం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా కలిసి సముద్రానికి సేతువును కొట్టి రావణాసురుని చంపి మరలా అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకొని రాజ్య పరిపాలన చేస్తున్నారు. తరువాత రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతాదేవి గర్భంతో ఉన్నప్పుడు ఏదో ఊళ్ళో వాళ్ళు ఏదో అన్నారని చెప్పి ఈయన రాజధర్మం కోసంగా భార్యను అడవులకు పంపించడం జరిగింది. అక్కడ సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు కుశలవులు అనేవాళ్ళు పుట్టారు. మనకు వంశం కావాలి కాబట్టి చెప్తున్నాను. ఆ కుశలవుల్లో కుశుడు పెద్దవాడు, లవుడు చిన్నవాడు. మనం లవకుశులు అంటాం కానీ కుశలవులు అనాలన్నమాట. ఆ కుశుడు పెద్దవాడు, లవుడు. తరువాత ఆయన అశ్వమేధ యాగం చేయడం, అశ్వమేధ యాగం చేసినప్పుడు ఆ గుర్రాన్ని వీళ్ళు పట్టుకోవడం, ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వచ్చి వాళ్ళతో యుద్ధం చేయడం, తర్వాత వీళ్ళు బిడ్డలని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సీతాదేవి భూమిలో కలిసిపోవడం, అవతార పరిసమాప్తి. తర్వాత బిడ్డలిద్దరికీ కూడా రాజ్యాభిషేకం చేసి రాములు వారు కూడా అవతారాన్ని పూర్తి చేశాడు. తర్వాత ఈ కుశలవులు రాజ్య పరిపాలన చేస్తున్నారు. అంతవరకు మనకు తెలుసు. కుశలవుల సంతానం ఎవరన్నా ఉన్నారా అంటే ఏమో తెలియదు అంటారు. ఆ కుశలవులు కుశుడి యొక్క కొడుకు అతిథి అని ఆయన. ఆ అతిథి కొడుకు నిషధుడు, కుశుడి యొక్క మనవడు అనమాట నిషధుడు. ఆ నిషధుడికి నలుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఈ నలుడు మన భారతంలో వచ్చినటువంటి నల చక్రవర్తి ఉన్నాడే, దమయంతి నల చక్రవర్తి, ఆ నలుడు కాదనమాట. ఈ నలుడు వేరే. ఈ నలుడు తర్వాత ఆ నలుడికి నభుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ నభుడికి పుండరీకుడు అనేటువంటి ఆయన పుట్టాడు. ఆ పుండరీకుడికి క్షేమధన్నుడు అనే కొడుకు పుట్టాడు. క్షేమధన్నుడికి దేవానీకుడు అనేటువంటి కొడుకు పుట్టాడు. ఆ దేవానీకుడికి అహీనగుడు అనే కుమారుడు పుట్టాడు. ఆ అహీనగుడికి సుధన్వుడు అనే కుమారుడు పుట్టాడు. ఈ సుధన్వుడి వరకు వైవస్వత మన్వంతరానికి సంబంధించినటువంటి రాజులన్నమాట. తర్వాత రాజులు లేరు. తర్వాత ఇక్కడ ఈ రాజులందరూ కూడా అదృశ్యం అయిపోయినారు. అదృశ్యం అయిపోయి అంటే మరలా కృత త్రేతాయుగాలు వచ్చినప్పుడు మళ్ళీ రాజులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వైవస్వత మన్వంతరంలో జరగబోయేటువంటి ప్రస్తుతం జరిగినటువంటి రాజుల యొక్క విషయం వైశంపాయనుడు చెప్తున్నాడు అనమాట. ఈ రాజులు అక్కడికి అయిపోయింది. ఆయన ఆ సూర్యవంశం అంటే వైవస్వత మనువు నుంచి వచ్చినటువంటి వంశ పరంపర అంతా కూడా ఇక్కడికి పూర్తయింది అని చెప్పాడు అనమాట. చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే, త్రిభువన దీపమై వెలుగు దేవుడు భానుని అన్వయంబు. త్రిభువనాల్లో ప్రకాశించేటువంటి సూర్య భగవానుడి యొక్క వంశం నాయన, సూర్యవంశం ఇది. అంటే సూర్యుడి కొడుకు వైవస్వత మనువు కదా, వైవస్వత మనువు నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఇది త్రిభువన దీపమై వెలుగు దేవుడు భానుని అన్వయంబు భక్తి భరిత బుద్ధి అయి వినినా. ఈ వంశాన్ని వైవస్వత మనువు యొక్క వంశాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో, వినిన కీర్తన చేసిన వాళ్ళని గురించి చెప్పుకుంటారో, వాయు తీవ్ర పాప భయము, ఎటువంటి పాపాలైనా కూడా నశిస్తాయి. ఇష్ట సంపదయు, వాళ్ళు కోరుకున్న ఇష్టమైనటువంటి సంపదలు ఏముంటాయో అవన్నీ కూడా వస్తాయి. భవ్య యశంబును పొందు, భవ్యమైనటువంటి పవిత్రమైనటువంటి యశస్సును పొందుతారు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఎందు దుర్లభవనగల్గు దివ్య పదలక్ష్మియు చేకురు మర్చకోటికిన్. మానవులకు దుర్లభమైనటువంటి దివ్యమైనటువంటి లోకాలు అన్నీ కూడా వచ్చి దివ్యమైనటువంటి సుఖాలన్నీ కూడా ఈ మానవులకు కలుగుతాయి. ఈ వైవస్వత మనువు యొక్క చరిత్ర ఎవరైతే వింటారో, వాళ్ళ వంశాన్ని గురించి ఎవరైతే వింటారో వాళ్ళకి వంశాభివృద్ధి జరుగుతుంది. దినదిన ప్రవర్ధమానమై వాళ్ళ వంశాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు చెప్పాడు.
చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, జనమేజయ మహారాజు, మునీంద్ర, మీరు ఈ విషయాన్నంతా కూడా చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పితృగణాలని ఉన్నాయి కదా, ఇప్పుడు వీళ్ళ వంశాలన్నీ కూడా మాకు వివరంగా చెప్పారు, బాగానే ఉంది. పితృగణములు అని ఉన్నాయి. ఈ పితృగణాలన్నిటికీ కూడా సూర్యుడే నాయకుడు అని చెప్తుంటారు. ఇప్పుడు మామూలుగా అయితే వైవస్వత మన్మంత్రంలో ఇదంతా సూర్యవంశాన్ని గురించి మాకు చెప్పావు, పితృగణాలకు కూడా నాయకుడు సూర్యుడేనని చెప్తారు. ఏంది ఆ విషయము? పితృగణంబులను వారు ఎవరు? పితృగణాలంటే ఏంది, ఎవరు అసలు? తత్సమారాధనం వననయ్యడి ఫలం పెట్టిది. వాళ్ళని ఆ పితృగణాలను సేవిస్తే ఎటువంటి ఫలం వస్తుంది? ఎరిగింపవలయు. ఆ పితృగణాల వృత్తాంతం అంతా నాకు చెప్పమన్నాడు. అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నాడు, మంచి ప్రశ్న వేసావు నాయన, ఇది అందరూ అడగరు ఈ ప్రశ్న. ఇటువంటి మహత్తరమైనటువంటి ప్రశ్న నీవు అడిగావు కాబట్టి చెప్తాను విను. పితృదేవతల విషయం తెలుసుకోవాల్సిన విషయం. జనమేజయ మహారాజే కాదు, మనం కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నమాట ఈ పితృగణాల గురించి తెలుసుకోవాల్సింది. ఆయన చెప్తున్నాడు, విను ధర్మనందనుడు భీష్మునకిట్లను పితృగణంబు మునిసురతతి చేతను పూజ కొనగ జాలినదని పెద్దలు చెప్పవిందు అనఘ వివేక. శరతల్పగతుడైనటువంటి భీష్ముల వారిని ధర్మరాజు అడిగాడు ఇదే ప్రశ్న. ఈ ప్రశ్న ఎవరి ద్వారా తెలుసుకున్నారంటే, ఈ పితృకల్పాన్నంతా కూడా మార్కండేయ మహర్షి సనత్కుమారుడి వల్ల తెలుసుకున్నాడు. సనత్కుమారుని వల్ల మార్కండేయ మహర్షి తెలుసుకుని ఆ మార్కండేయ మహర్షి భీష్ముడికి చెప్పాడు. భీష్ముడు మార్కండేయ మహర్షి వల్ల విని ఆ విషయాన్ని ధర్మరాజు ప్రశ్నించి చెప్పాడు ఆయన అని చెప్పి వైశంపాయనుల వారు చెప్తున్నారు. అయితే ఏమిటయ్యా ఈయన తెలుసుకున్నటువంటిది, ఈ మార్కండేయ మహర్షి తెలుసుకున్నటువంటిది? పూర్వయుగంలో ఈ మార్కండేయుడు ఏం చేశాడంటే, మృత్యువును కూడా జయించున్నాడు కదా ఆయన. మృత్యువును కూడా జయించున్నాడు అంటే పితృదేవతలను సేవించాడు కాబట్టి నేను మృత్యువును కూడా జయించాను అని చెప్పాడు అనమాట మార్కండేయ మహర్షి. ఆ పితృదేవతలకు అంత ప్రభావం ఉంది. ఆ పితృదేవతల గురించి ఏమిటయ్యా ఇప్పుడు మనం ఆలోచించే ప్రశ్న అంటే, ఈ పితృదేవతా ప్రీతిగా మనం పిండాలు పెడతాం. పిండాలు భూలోకంలో మనం దర్భల మీద పెడతాం కదా. దర్భల మీద పెట్టేటువంటి పిండాలు ఎవరికి చేరాలి? మన పితృదేవతలకు, మన తండ్రి, తాతలు, ముత్తాతలు, వాళ్ళని ఉద్దేశించి పెడతాం. ఇక్కడ పెట్టినటువంటి పిండాలు వాళ్ళకి ఎలా చేరతాయి? ఒక ప్రశ్న. తర్వాత ఆ పిండ రూపంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక లోకాల్లో ఉంటారు కదా. స్వర్గంలో ఉండొచ్చు, శివలోకంలో ఉండొచ్చు, విష్ణులోకంలో ఉండొచ్చు, లేకపోతే మరలా జన్మ ఎత్తుండొచ్చు. వాళ్ళ పాటికి వాళ్ళు జీవిస్తున్నారు కదా, మనం ఎందుకు పిండం పెట్టడం అని. ఒకవేళ మనం పిండం పెట్టిన వాళ్ళకి ఎట్టు చేరుతాయి? వాళ్ళు అక్కడ లేరు కదా, దేవలోకంలో లేరు కదా, ఎక్కడో మానవ లోకంలో పుట్టుంటారు కదా. వాళ్లకు ఎలా చేరుతాయి? ఆ పిండాలకు పితృదేవతలకు ఉండేటువంటి సంబంధం ఏంది? మనం ఎందుకు పితృదేవతలను ఆరాధించాలి? వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళకి మనం చేసినటువంటివన్నీ కూడా ఎలా చేరుతాయి అనేటువంటిది ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్న ఆ జనమేజయ మహారాజు వైశంపాయనుడిని అడిగాడు. వైశంపాయనుడు దానికి యథార్థం నిజమైనటువంటి సమాధానం చెప్పాలి కదా. ఇదే ప్రశ్నను మార్కండేయ మహర్షి సనత్కుమారుడి ద్వారా తెలుసుకున్నాడయ్యా. ఆ విషయం మీ తాతలకు తెలిసింది. ధర్మరాజు అడిగితే భీష్ముడు చెప్పాడు. భీష్ముడు చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తాను విను అని చెప్పి అన్నాడు. అని ఒకసారి భీష్ముడు ధర్మరాజుతో చెప్పినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ భీష్ముడు వాళ్ళ నాయనకి శ్రాద్ధం పెడుతున్నాడు. ధర్మరాజా, నువ్వు ఈ పిండాలన్నీ కూడా ఎట్ట చేరతాయని అడుగుతున్నావు నన్ను.
నేను ఒకసారి మా తండ్రి గారికి శ్రాద్ధం పెడుతున్నాను. శ్రాద్ధం పెట్టేటప్పుడు దర్భలు బరిచి దర్భల మీద పిండం పెట్టడానికిగా శంతన మహారాజు పేరు చెప్పి ఆయన పిండం తీసుకున్నాడు. పిండం తీసుకునేటప్పటికి ఆ భూమిలో నుంచి పగలగొట్టుకుంటూ ఒక చెయ్యి వచ్చిందట. ఆ చెయ్యి కంకణాలు ఉన్నాయి, బంగారు ఆభరణాలన్నీ వేసుకోనండి. ఆ చెయ్యిని చూశారు. ఆ చేతిలో పెట్టమని పిండం. ఆ చెయ్యిని పరిశీలనగా చూశాడు భీష్ముడు. వాళ్ళ నాయన చెయ్యేది. పిండం ఇంక పెట్టబోతున్నాడు. అప్పుడు ఆయన చెయ్యి వస్తే చేతిలో పెడితే మంచిది కదా పిండము. కానీ భీష్ముడు పిండాన్ని చేతిలో పెట్టకుండా ఆ దర్భల మీదే పెట్టాడు అనమాట. దర్భల మీద పెట్టేటప్పటికి ఆ చెయ్యి అదృశ్యమైపోయింది. చెయ్యి అదృశ్యమైపోయి ఆ శంతన మహారాజు ప్రత్యక్షమైనట్టు దివ్య స్వరూపంతో ప్రత్యక్షమై, నాయన ధర్మబద్ధమైన పని చేశావు నువ్వు. వేదంలో ఏ మాట అయితే చెప్పారో ఆ మాటే చేశావు. ఇప్పుడు నా చేతిలో పిండం పెడతావేమో, నీ మనసు మారుతుందేమో, తండ్రి మీద మమకారంతో చేతిలోనే పెడతావేమో అని చెప్పి నేను చేయబెట్టాను. కానీ నువ్వు ఆ మమకారాన్ని పక్కన పెట్టి వేదం ఏం చెప్పిందో దాన్నే అనుసరించావు కాబట్టి నీ జన్మ ధన్యము, నువ్వు ధన్యుడివి నాయన అని చెప్పి వాళ్ళ నాయన అన్నట్ట. నాయన అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, తండ్రి నాకు ఒక సందేహం ఉంది. ఇప్పుడు పితృదేవతలు ఉన్నారు కదా, మీరందరూ ఉన్నారు కదా, మీరు ఏ లోకాల్లో ఉన్నారో మాకు తెలియదు. భీష్ముడు వాళ్ళ నాయన అడిగాడు అనమాట. మేము చేసినటువంటి పిండ పితృయజ్ఞం అంతా, మేము చేసినటువంటి శ్రాద్ధాలు ఇవన్నీ కూడా మీకు ఎలా చేరతాయి, ఆ విషయం నాకు వివరంగా చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నాయన నేను ఎక్కువసేపు ఉండను, ఇక్కడ ఉండకూడదు, ఒక్క క్షణంలో నీకు చెప్పేసి పోతాను విషయం. ఏందంటే, మాకు మీకు మధ్యలో ఉండేటువంటి అనుసంధానమైనటువంటి వాళ్ళు పితృదేవతలు అని కొంతమంది ఉన్నారు. ఆ పితృదేవతల ద్వారా మాకు చేరతాయి. మీరు ఏది భూలోకంలో తల్లిదండ్రులను ఉద్దేశించి, తాతలను ఉద్దేశించి ఏది మనం చేసినా అదంతా కూడా అక్కడ చేరిపోతుంది. ఆ చేరేదానికి కారణం పితృదేవతలు అని చెప్పాడు. ఆ పితృదేవతలు ఎవరు, వాళ్ళ వృత్తాంతాన్ని చెప్పమని భీష్ముడు అడిగాడు. అంత సమయం నాకు లేదు, సమయం అయిపోయింది. కాబట్టి మార్కండేయుడు వస్తాడు మీ దగ్గరకు, ఆ మార్కండేయ మహర్షిని అడిగి తెలుసుకో అని చెప్పి ఈయన అదృశ్యం అయిపోయినాడు. సరే, అక్కడికి అయిపోయింది. ఒకరోజు అప్పటికి ఎప్పుడో తెలుసుకోన్నాడు ఆయన. మార్కండేయుడు ఇంకా రాలేదు, ఎప్పుడో వచ్చినప్పుడు తెలుసుకుందాంలే అనుకున్నప్పుడు ఒకానొకసారి మార్కండేయ మహర్షితో ఈయన తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఆ మార్కండేయ మహర్షిని భీష్ముల వారు అడిగాడు అనమాట. భీష్ముల వారు అడిగితే అప్పుడు మార్కండేయ మహర్షి ఈ పితృదేవతల వృత్తాంతాన్నంతా కూడా భీష్ముల వారికి వివరంగా చెప్పాడు. ఆ మార్కండేయుడు చెప్పినటువంటి విషయాన్ని నీకు చెప్తాను విన్నాయన అని చెప్పి ధర్మరాజుకు చెప్తున్నాడు. ఆ ధర్మరాజుకు ఆయన చెప్పిన విషయాన్ని నేను నీకు చెప్తాను వినమని జనమేజయ మహారాజుకు వైశంపాయనుడు చెప్తున్నాడు. ఆ మార్కండేయ మహర్షి ఏం చెప్పాడంటే, ఒకానొకసారి భీష్మ, నేను తపస్సుకు వెళ్ళాను. ఈ పితృదేవతలను గురించి తెలుసుకోవాలని నాకు కూడా కుతూహలంగా ఉండింది. నేనేం చేశానంటే, మేరు పర్వతం దగ్గర తపస్సు చేస్తున్నాను. తపస్సు చేసేటప్పుడు సూర్యమండలంలో నుంచి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నుంచి దివ్య విమానం ఒకటి వచ్చింది. ఈయన ఎవరిని గురించి తపస్సు చేస్తున్నాను అని నువ్వు అడుగుతావేమో భీష్మ, నేను సనత్ కుమారుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాను. ఈ సందేహాలకు ఆయనైతే తపస్సు సమాధానం చెప్తాడు. యోగ శాస్త్రాలని కూడా తెలిసినటువంటి వాడు. బ్రహ్మదేవుడు ఏమంటే యోగానికి సంబంధించిన దానికిగా సనత్ కుమారుని సృష్టించాడు కదా, ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసని ఆయన అడగదామని తపస్సు చేస్తుంటే ఆ సూర్యుడిలో నుంచి ఒక వెలుగు మాదిరి వచ్చింది. ఆ వెలుగులో ఒక దివ్య విమానం వచ్చింది. దివ్య విమానంలో సనత్ కుమారుడు కూర్చోన్నాడు, నాకు దర్శనం ఇచ్చాడు. అంగుష్టమాత్ర ప్రమాణుడు అంటే, అంగుష్టం అంటే బొటనేలంత ఉన్నట్టు ఆయన. బొటనేలు అంటే మన బొటనేలు కాదు,
ఇది బాగా పెద్దదే ఉంటుంది, అంత మాత్రం ఇంకంత మాత్రం ఉంటుందని పెద్దవాళ్ళ బొట్టనేళ్ళు అన్నమాట, మన చిన్న బొట్టనేళ్ళు కాదు. ఆ అంగుష్టమాత్ర ప్రమాణుడైనటువంటి సనత్ కుమారుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయనకి నమస్కారం చేసి నేను ప్రశ్నించాను. ప్రశ్నించిన తర్వాత ఆ సనత్ కుమారుడు ఏం చెప్పాడంటే, పితృదేవతల గురించి వివరం చెప్పమని చెప్పి నేను అడిగితే ఆయన నాకు వినిపించినటువంటి విషయాన్ని చెప్తాను విను. ఏంటంటే, నాయన, పితృదేవతలు అంటే ఎవరు? మొట్టమొదటి ఇక్కడి నుంచి మనం వైరంగా తెలుసుకోవాలి కదా. పితృదేవతలు అంటే ఎవరు అంటే, ఇక్కడి నుంచి కథాభాగం బాగా వినాలన్నమాట. అంటే మనం అనేక కథలు వింటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము, పురాణాలు వింటుంటాము, కథలన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటుంటాం. అసలు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. దాంట్లో వాళ్ళిద్దరి సంభాషణ ఇక్కడ చెప్తున్నాను. బ్రహ్మదేవుడు దేవతలను సృష్టించాడు. దేవతలను ఎందుకు సృష్టించాడు అంటే, దేవత యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా చేసి నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఆరాధిస్తారు అనేటువంటి ఉద్దేశంతో దేవతలను సృష్టించాడు. వీళ్ళలో కొంతమంది దేవతలు, కొంతమంది బాగానే ఉన్నారు, కొంతమంది ఏమంటే బ్రహ్మదేవుణ్ణి నిర్లక్ష్యం చేసి వేరే వేరే యజ్ఞాలు వేరే వేరే అన్ని చేస్తున్నారు, కానీ బ్రహ్మదేవుణ్ణి గురించి అంతగా పట్టించుకోలేదట. ఎప్పుడూ కూడా మనం తల్లిదండ్రుల గురించి, మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళని మర్చిపోకూడదని చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మదేవుడేం వాళ్ళు యజ్ఞాలు చేసి పెట్టిన తర్వాత నేను తినాలని కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొట్టమొదట గౌరవించాల్సినటువంటి వాడు తల్లిదండ్రులు. కాబట్టి నాలో నుంచి వచ్చినటువంటి దేవతలు నన్ను నిర్లక్ష్యం చేశారు కదా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, ఈ దేవతలకు మాత్రమే, మళ్ళీ దేవతల పిల్లకాయలకు లేదు, ఈ దేవతలందరూ మూర్ఖులైపోగా కానీ శాపం పెట్టాడు. మూర్ఖులైపోవడం అంటే వాళ్ళన్నీ మర్చిపోయినారు. అంటే వాళ్ళకి ఏమీ చదువు సంధ్య లేకుండా, జ్ఞానం అనేటువంటిది లేకుండా, ఏం చెయ్యాలో అర్థం కాకుండా వాళ్ళన్నీ మర్చిపోయినారు. అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినారు. అదే యజ్ఞం చేస్తుంటే పోవలేదు కదా. ఇప్పుడు అవసరం వచ్చాడు బ్రహ్మదేవుడు. ఏమంటే అది బ్రహ్మ చెప్పింది, మనకు ఏది అవసరమో దాన్ని మర్చిపోకూడదు అనే విషయంతో ఆయన చేస్తే సృష్టి ఎందుకు ఈ శిక్ష వేశాడు అంటే, సృష్టి చేసిన తర్వాత అసలు పునాదిని మర్చిపోకూడదు కదా. మర్చిపోయినారు వీళ్ళు. చేసిన తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి, మేము మూర్ఖులం అయిపోయినాం, మాకేం తెలియడం లేదు, ఏం చేయలేమని. ఇప్పుడు అవసరం వచ్చాను నాయన నేను. సరే, మీరు మీ కొడుకుల దగ్గరికి పోయి నేర్చుకోండి అని చెప్పాడు. ఇది విశేషం అన్నమాట. ఇప్పుడు మీరు మూర్ఖులు, మీ కొడుకులు తెలియగలవాళ్ళు. ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. ఏమంటే, ఇప్పుడు మీకు ఈ సెల్ ఫోన్ విషయం కానీ, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ విషయాలు కానీ తండ్రులకి ఏం తెలుస్తాయి? కొడుకులను అడిగి తెలుసుకోవాలి ఏదన్నా కావాలంటే. అంటే చదువు జాస్తి వాళ్ళ దగ్గర ఉంది, మీరు మూర్ఖులైనారా, మీరు కొడుకుల దగ్గర పోయి నేర్చుకోండి అని చెప్పాడు. వాళ్ళకి కూడా అవమానంగా ఉండింది. వాళ్ళకి అవమానమైన తప్పదునైనా పోండి అన్నాడు. పోయిన తర్వాత కొడుకులు వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు ఏమంటే వీళ్ళకు కర్మకాండ, ప్రాయశ్చిత్తాలు, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తాల గురించి మొత్తం కర్మకాండ విషయం అంతా నేర్పించారనమాట. నేర్చుకున్న తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి పోయేటప్పుడు, పోయి వస్తామరా అంటే, పుత్రులారా పోయి రండి అన్నట్టు వాళ్ళు. ఎవరు? కొడుకులు. వీళ్ళ కోపం వచ్చింది. ఏంది వీళ్ళు మా కొడుకులు ఏదో విషయాలు వాళ్ళ దగ్గర నేర్చుకుంటే పోయేటప్పుడు అలాగే పుత్రులారా పోయి రండి అన్నట్టు వాళ్ళు. వీళ్ళకి మండిపోయింది, ఎక్కడ మండాలి అక్కడ మండింది. నేరుగా ఈ దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయినారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి బ్రహ్మదేవుడితో చెప్పి, నువ్వు భలే అవమానపరిచావు మమ్మల్ని, మేమేదో మూర్ఖులు అయిన నువ్వు శాపం పెట్టడం ఏంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంపించడం ఏంది, వాళ్ళు మాకంతా చదువు చెప్పి అలాగే పుత్రులారా అన్నారు. ఒళ్ళు మండిపోతుంది, మాకు ఇటువంటి పనులు చేయొద్దు నువ్వు అని చెప్పి అన్నారు. లేదు నాయన, వాళ్ళు అన్నది నిజమేను, వాళ్ళ దగ్గర మీరు జ్ఞానం అనేటువంటి దాన్ని తెలుసుకున్నారు కదా, మీకు తెలియకనే కదా వాళ్ళ దగ్గరికి పోయింది. కాబట్టి వాళ్ళ దగ్గర మీరు జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి మీరు పుత్రులు సమానమేను. మీకు వాళ్ళు పుత్రుడు, వాళ్ళకు మీరు పుత్రుడు. ఎట్లంటే బ్రహ్మదేవుడు చెప్పింది, శరీరాన్ని ఇచ్చారు కాబట్టి, వాళ్ళ శరీరం ఉండేదానికి కారణం మీరు కాబట్టి, శరీరాన్ని ప్రసాదించిన వాళ్ళు మీరు కాబట్టి వాళ్ళకి తండ్రులు మీరు. మీ శరీరాలు కాపాడుకోవడానికి
జ్ఞానాన్ని వాళ్ళు ప్రసాదించారు కాబట్టి మీకు వాళ్ళు తండ్రులు. కాబట్టి వాళ్ళు మీ అంతటి వాళ్ళు అన్నదేం తప్పు లేదు. మీరంటే శరీర ప్రదాతలు, వాళ్ళు జ్ఞాన ప్రదాతలు. కాబట్టి నువ్వెంతో వాళ్ళంతేను. వాళ్ళు మీకు పుత్రులు, వాళ్ళకి కూడా మీరు పుత్రులే. కాబట్టి మీకందరికీ పితరులు వాళ్ళు. పితరులుగా మీకు ఉపదేశం చేశారు కాబట్టి ఈనాటి నుంచి వాళ్ళను పితృదేవతలు అని పిలుస్తారని చెప్పాడు. ఈ దేవతల యొక్క బిడ్డలే వాళ్ళు అన్నమాట. అందువల్ల ఇప్పుడు అర్థమైందా? పితరులు అనే పితృదేవతలు అనే పేరు ఎందుకు వచ్చిందంటే పితరులుగా వాళ్ళు ఉపదేశం చేశారు కాబట్టి పితృదేవతలైనారు. ఆ పితృదేవతలకు ఆ రోజు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి టైటిల్, గుర్తు అన్నమాట వాళ్ళది. వాళ్ళు పితృదేవతలు. ఆ పితృదేవతల వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళు 7 రకాలుగా ఉంటారంట పితృదేవ గణాలు. పితృగణాలు 7 గణాలు. 7 గణాల్లో 4 గణాలు మాత్రం మూర్తిమంతములు, అంటే ఆకారాలు కనపడతాయి. 3 గణాలు అమూర్తిమంతములు. అంటే పితృగణాలు, పితృదేవతలు ఎవరు అని ఇప్పుడు ఆ చదువు చెప్పినటువంటి దేవతల యొక్క సంతానమే పితృదేవతలు. ఆ పితృదేవతలను 7 భాగాలు చేశారు. 7 భాగాలంటే 7 గ్రూపులు అన్నమాట. ఆ 7 గ్రూపుల్లో 4 గ్రూపుల వాళ్ళకి మాత్రం రూపాలు ఉంటాయి. 3 గణాలకు మాత్రం రూపాలు అదృశ్య రూపంలో ఉంటారు. వాళ్ళు ఒక తేజస్సు మాదిరి తేజస్సు కూడా కనపడదు, మామూలుగా వాయు రూపంలో ఉంటారు అన్నమాట. వీళ్ళు ఈ 4 గణాలు మూర్తిమంతాలు అన్నాడు కదా. ముందు మనం అదృశ్య రూపంలో ఉండే ముగ్గురిని గురించి తెలుసుకొని తర్వాత 4కి పోదాం అన్నమాట. 7 వర్గాలు తెలుసుకోవాలి. అంటే ఆ కొన్ని కోట్ల మంది ఉంటారు వాళ్ళు. ఆ గణానికి అంతా కలిపి ఒక పేరు అన్నమాట. వాళ్ళలో వైరాజులు 1, 2 అగ్నిశ్వాత్తులు, 3 బర్హిషదులు. వైరాజులు, అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు అనే ఈ 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాల పితృదేవతలకు రూపం లేదు, వాయు రూపంలో ఉంటారు వాళ్ళు. ఇంకా 4 ఉన్నారు కదా. ఆ 4 పూరులు, భాస్వరులు, వసువులు, శుకలాఖ్యులు అనేవాళ్ళు 4. వాళ్ళు 4 పితృగణాలకి రూపాలు ఉంటాయి, వాళ్ళు కనపడతారు. ఇప్పుడు రూపం లేని వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3లో మొదటి వాళ్ళు వైరాజులు. ఈ వైరాజులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఏర్పడ్డారు? వీళ్ళు చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇది పితృగణాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ వైరాజులు అనేటువంటి పితృగణాలు ఎట్లుంటారు, ఏం చేస్తుంటారు, ఎక్కడున్నారు, అసలు ఎట్టొచ్చారు వాళ్ళంటే చెప్తున్నాడు. వీళ్ళు బ్రహ్మమానస పుత్రుడైనటువంటి విరాజు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. బ్రహ్మ మానస పుత్రుడు ఆయన, విరాజు ఆయన పేరు. ఆ విరాజు కొడుకులు వీళ్ళు. విరాజు కొడుకులు వైరాజులు అన్నారు. విరాజుడి బిడ్డలు కాబట్టి వైరాజులు. వీళ్ళు పితృదేవతల గణంలో చేరారు అనమాట. వీళ్ళు ఆయన బిడ్డలే కదా, ఆయనకు కూడా ఉపదేశం చేశారు వీళ్ళు. కానీ వీళ్ళకి వచ్చినటువంటి పదవిని బట్టి వైరాజ గణము అయింది ఇక్కడ. ఈ వైరాజ గణము అదృశ్య రూపంలోనే ఉంటారు వీళ్ళు. ఈ వైరాజులు రూపరహిత పితృదేవతలు. రూపం ఇలాగ ఉంటాడు, శంఖం పట్టుకుంటాడు, చక్రం పట్టుకొని చెప్పడానికి లేదు, ఎట్లుంటాడో తెలియదు. అటు రూపరహిత పితృదేవతలు. వీళ్ళ మానస పుత్రిక మేనాదేవి. వాళ్ళ అదృశ్య రూపంలో ఉన్న ఈ గణాలందరూ కలిసి ఒక ఆమెను పుట్టించారు. ఆమె పేరు మేనాదేవి. ఆ మేనాదేవి ఎవరు అంటే హిమవత్ పర్వతరాజు యొక్క భార్య. హిమవంతుడి భార్య మేనాదేవి. ఆమెను మేనక అని కూడా అంటారు, కానీ ఆమె పేరు మేనాదేవి. ఆమెకు 2 కొడుకులు హిమవత్ పర్వతరాజుకు. అంటే ఈ వైరాజులనేటువంటి పితృదేవతల యొక్క మానసిక పుత్రి అయినటువంటి మేనాదేవిని హిమవంతుడు చేసుకున్నాడు. వాళ్ళ కొడుకులు ఎవరంటే మైనాకుడు,
క్రౌంచుడు. క్రౌంచ పర్వతము మైనాక పర్వతం. మైనాక పర్వతం ఎక్కడుంది? దక్షిణ సముద్రంలో. ఆంజనేయ స్వామి సముద్రం దాటేటప్పుడు మధ్యలో పర్వతం లేచి వచ్చింది చూసావా, మైనాక పర్వతం. ఆ మైనాక పర్వతం రెక్కలు ఉండేటువంటి పర్వతము. దేవేంద్రుడు అన్ని పర్వతాలకు రెక్కలు నరికేసినప్పుడు మైనాకుడు పోయి అక్కడ దాంకున్నాడు. దాంకుంటే అక్కడ పెద్ద బిలం ఉందని, రాక్షసులు పాతాళలోకానికి మార్గం ఉందని, ఆ మార్గం దగ్గర మైనాకుడు ఉన్నాడు కాబట్టి పైకి లేచి వస్తే రెక్కలు నరికేస్తాడు దేవేంద్రుడు. అక్కడ ఉన్నందువల్ల ఉపయోగమే లే, మనకు రాక్షసులు పైకి రాకుండా ఉంటారని అక్కడే ఉన్నాడు మైనాకుడు. ఈనాటికి కూడా దక్షిణ సముద్రంలో, హిందూ మహాసముద్రంలో ఆయన ఉన్నాడు మైనాకుడు. ఆయన హిమవత్ పర్వతరాజు యొక్క కుమారుడు. తర్వాత కొడుకులు అయిపోయిన తర్వాత 3 కూతుళ్ళు. ఇది కూడా కొత్త విషయమే. అపర్ణ మొదట ఆమె, రెండో ఆమె ఏకపర్ణ, మూడో ఆమె ఏకపాటల. ఈ పేర్లు ఎందుకు వచ్చాయి వీళ్ళకు అని అంటే, వీళ్ళు పుట్టగానే తపోదీక్ష స్వీకరించారు 3. వీళ్ళు తాతలు ఎటువంటి వాళ్ళు? మహానుభావులు కదా. వైరాజులు అంటే వాళ్ళు గొప్ప యోగ శాస్త్రాలనే చదివినట్టు మహానుభావులు కదా. హిమవత్ పర్వతరాజు సామాన్యుడా, లేకపోతే వాళ్ళ తల్లి యొక్క తండ్రులు సామాన్యుల వైరాజులు కదా. కాబట్టి పితృదేవతలు. కాబట్టి వీళ్ళకి తపో దీక్ష తీసుకోవాలని బుద్ధి పుట్టింది. వీళ్ళు 3 తపస్సు కూర్చున్నారండి. ఏకపర్ణ, ఏకపాటల, అపర్ణ. అపర్ణ పెద్ద ఆమె పార్వతీదేవి, ఈశ్వరుని పెళ్లి చేసుకునేది ఆమె. ఆమెకి 2 చెల్లెళ్ళు అనే విషయం మనకు తెలియదు కదా. ఈ విషయం చెప్తున్నాడు ఇక్కడ. వీళ్ళు తపస్సు చేశారు. ఎట్లో తెలుసా? 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు 3. 10,000 సంవత్సరాల్లో ఆహారం ఏం తీసుకుంటున్నారు అని. ఏకపర్ణ అనే ఒక మర్యాకును మాత్రం తినేది. ఎన్ని రోజులకు ఒకసారి? 1000 సంవత్సరాలకు ఒకసారి. 1000 సంవత్సరాలకు ఒక్కసారి ఒక మర్యాకును మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసిందంటే వాళ్ళు ఎంత గొప్ప శక్తి సంపన్నులో చూడండి. ఆమె తపస్సు చేస్తుంది. ఏకపాటల అని చూడండి. ఏకపాటల అని ఆమె, పాటల వృక్షం అంటే కలిగొట్టు చెట్టు అంటారు. పాటలి కుసుమ ప్రియ. పాటల వృక్షం అంటే ఎర్రగా ఉంటుంది ఆ పుష్పం. ఆ పుష్పాన్ని కానీ ఆకును కానీ ఒక్కదాన్ని తీసుకునేది అనమాట ఆహారంగా 1000 సంవత్సరాలకు ఒకసారి. వీళ్ళిద్దరిట్టు చేస్తే అపర్ణ, మన పార్వతీదేవి ఉందే, అసలు ఏమీ తీసుకునేదిలే. పర్ణములు అంటే పత్రాలు, అవి కూడా తినకుండా తపస్సు చేస్తుంది. వాళ్ళన్నా ఏదో ఒకటి తింటున్నారు, ఏమేం తినడం లేదని వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్పిందంటే, అమ్మా ఊ అంటే ఓ బిడ్డ అని, మా వద్దమ్మా, ఈ ఘోరమైన తపస్సు వద్దమ్మా, హే ఊ మా అని చెప్పింది అనమాట. ఈ ఘోరమైన తపస్సు వద్దమ్మా అంటే ఊ మా. ఊ అంటే బిడ్డ అని అర్థం, మా అంటే వద్దు అని. బిడ్డ వద్దమ్మా అని చెప్పింది. అది ఉమా అయిందనమాట. కాబట్టి ఉమాదేవి అని పేరు వచ్చిందాము. ఉమా అనే పేరు వాళ్ళ అమ్మ పెట్టిందనమాట ఆ పేరు. సరే, వాళ్ళు ఎవరు చెప్పినా వినలేదు. వాళ్ళు తపస్సిద్ధి పొందారు. తపస్సిద్ధి పొంది 10,000 సంవత్సరాలు అయిన తర్వాత తపస్సు సిద్ధించింది. వాళ్ళ తపస్సు వల్ల ఫలితమైంది. ఏం సంపాదించుకున్నారు వాళ్ళంటే, నిత్య యవ్వనం. ఎప్పుడు యవ్వనవంతులుగానే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ముసలితనం అనేది రాదు. తర్వాత యోగ విద్య. యోగ విద్య అంటే ప్రపంచంలో జరిగేటువంటి అన్ని విషయాలు తెలుసుకోగలిసినటువంటి సామర్థ్యం వాళ్ళకి వచ్చింది. శాశ్వత బ్రహ్మచర్యం. వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉండాలి అనుకుంటే, బ్రహ్మచర్యము అంటే ఏంది? పెళ్లి చేసుకోకుండా ఉండడం ఇది కాదు. బ్రహ్మము అంటే పరబ్రహ్మయందు నిరంతరం వాళ్ళ చర్య, వాళ్ళ మనసు ఎప్పుడూ కూడా పరబ్రహ్మ మీదనే లగ్నం అయి ఉండేటట్టుగా వరం కోరుకున్నారు. అది బ్రహ్మచర్యం అంటే. తథాస్తు, అలాగే జరిగింది. ఆ 3 వరాలు పొందినటువంటి వాళ్ళే వీళ్ళు తపస్సు చాలించుకొని వచ్చేసారు. అన్ని శక్తులు వచ్చేసేవాళ్ళు. ఎప్పుడు యవ్వనంతో నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః. లలితా సహస్ర అష్టోత్తరంలో ఉండేటువంటి నామం నేను చెప్పింది. నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః అంటే నిత్యం యవ్వనంలో ఉండేటువంటి ఆమె. అదేవిధంగా వాళ్ళ చెల్లెళ్ళు కూడా అట్టే ఉంటారు. ఈ విధమైనటువంటి వరాలు తీసుకున్న తర్వాత శివుణ్ణి గురించి తపస్సు చేసింది.
శివుడు ఆమెకు సాక్షాత్కరించిన తర్వాత శివుణ్ణి పెళ్లి చేసుకుంది ఉమాదేవి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వైభవంగా జరిగింది. ఆ చేసిన తర్వాత శివుడిలో అర్ధ శరీరాన్ని కూడా పొందింది ఆమె. శివుడిలో అర్ధ శరీరాన్ని పొందింది. ఎలా పొందింది, ఎప్పుడు పొందింది అంటే, ఆమె ఒకానొకసారి శివుడితో కలిసి కైలాస పర్వతం మీద కూర్చో ఉన్నప్పుడు దేవతలందరూ కూడా వచ్చున్నారు. రంభ, ఊర్వశి, మేనకాదులందరూ నృత్యం చేస్తున్నారు అనమాట. నృత్యం చేస్తుంటే ఒక స్ఫటిక మణితో చేయబడినటువంటి పీఠం ఒకటి ఉంది ఇక్కడ. పక్కనే ఇంకో పీఠం ఉంది. ఈ పీఠం మీద ఈశ్వరుడు కూర్చో ఉన్నాడు, ఆ పీఠం మీద పార్వతీదేవి కూర్చో ఉంది. జరుగుతుంది. అప్పుడు ఆ తన్మయత్వంలో వాళ్ళు చేసేటువంటి తన్మయత్వ నృత్యంలో శివుడి యొక్క శిష్యుడు భృంగిరెడ్డి అని ఆయన ఉన్నాడు. ఆ భృంగిరెడ్డికి ఒకరో కాలు పుట్టి అనమాట. ఆయన శివుడికి నృత్యం ఆనందం కాబట్టి భృంగిరెడ్డి కూడా నృత్యం చేశాడు అక్కడ. భృంగిరెడ్డి నృత్యం చేస్తుంటే అందరూ ఆనందంతో నవ్వారు అనమాట, కోలాహలంగా. అంటే ఆయన నృత్యం ఆనందంగా ఉండింది, చూశారు. పార్వతీదేవి అందరూ ఆనందపడ్డారు. ఆఖరిలో కార్యక్రమం అంతా అయిపోయిన పాటు అందరూ ప్రదక్షిణం చేసి నమస్కారాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు పార్వతీ పరమేశ్వరుడికి. ఈ భృంగిరెడ్డి అనే ఆయన మాత్రం నేరుగా వచ్చి ఈశ్వరుడికి మాత్రమే ప్రదక్షిణం చేసేసి వెళ్ళిపోయినాడు, నమస్కారం చేసుకొని వెళ్ళిపోయినాడు. అప్పుడు పార్వతీదేవి అడిగింది, ఏమయ్యా, అందరూ ఇద్దరికీ ప్రదక్షిణం చేస్తే ఈయన నీకొక్కడికే చేశాడేమి అని అడిగింది. శివుడు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, ఏందోలే మర్చిపోయినాడేమో అంటే పోయి ఉండేది. యోగీశ్వరులుగా ఉండే వాళ్లకు నీతో అవసరం లేదు, నాతోనే మాత్రమే అవసరం అని చెప్పాడు. మండిపోయింది ఆమెకి. ఏమంటే 10 మందిలో ఆ మాట అనేటువంటి అంటే ఈమె ఎంత తపస్సు చేసింది పార్వతీదేవి, ఆ యోగ సిద్ధిని వరంగా పొందుందన్నమాట ఆమె. అప్పటికి నువ్వు గొప్పవాడివి, యోగ సిద్ధులుగా ఉండేటువంటి వాళ్ళకి యోగ సిద్ధిని కోరుకునే వాడికి నువ్వే అవసరం, నేను అవసరం లేదనే కదా నీ ఉద్దేశం. సరే, కోపం వచ్చేసింది, అలిగి వెళ్ళిపోయింది. భూలోకంలో గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చేసింది అనమాట, భరద్వాజ ఆశ్రమానికి. వచ్చిన తర్వాత ఆమె వచ్చే సమయానికి ఈయన ఎక్కడికో అడవికి పోన్నాడు సమితల కోసం. నేరుగా వచ్చి అక్కడ కూర్చొని ఉంది. కూర్చునేటువంటికి ఆయన భరద్వాజుడు వచ్చాడు. ఏందమ్మా నువ్వు మా ఇంటికి వచ్చావు, ఇక్కడ కూర్చోన్నావు ఏమిటి అన్నాడు. లేదు, నేను మా ఇంటి ఆయనతో తగ్గు పెట్టుకుని వచ్చేసాను. ఏమ్మా ఇక్కడికి వచ్చావంటే, ఏం లేదు, మీరు నాకు ఒక వ్రతాన్ని బోధించాలి. ఏమిటి అంటే, ఆ ఈశ్వరుడు నా స్వాధీనం అయిపోయి నాకు ఏదో ఒక వరం ఇచ్చి నాకు ఏదో ఒకటి ఇబ్బంది లేకుండా ఇట్టా ఆయన ఒక్కరికే ప్రదర్శనం చేసిపోయినాడు, ఆ ఇబ్బంది లేకుండా చేయాలా అని చెప్తే, అప్పుడు కేదారేశ్వర వ్రతం అని ఒకటి ఉందమ్మా, ఆ వ్రతాన్ని కానీ నువ్వు చేయగలిగితే ఆయన ఏదడిగితే అది ఇస్తాడు ఈశ్వరుడు అని చెప్పాడు అనమాట. అప్పుడు ఈ కేదారేశ్వర వ్రతం చాలామంది చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించింది ఆమె. ఆ కేదారేశ్వర వ్రతానికి 21 ముడులుండేటువంటి రక్ష కట్టుకుంటారనమాట. 21 నామాలతో ఈశ్వరుని పూజ చేసి 21 రకాల భక్ష్యాలు చేసి 21 రోజు దీక్షలో ఉండి చేసేటువంటిది. అలా లేని వాళ్ళు సంవత్సరానికి 1 రోజు ఆ కేదారేశ్వర వ్రతం అని చేసుకుంటుంటారు. ఆ వ్రతాన్ని శాస్త్రం ఎలా చెప్పిందో అలా భరద్వాజ మహర్షి ద్వారా ఆచరించిందనమాట. అది ఆచరించగానే ఈశ్వరుడు ఏం చెప్పున్నాడంటే, కేదారేశ్వర వ్రతం ఎవరు చేస్తారో వాళ్ళకి అడిగిన కోరికలన్నీ ఇస్తానని చెప్పున్నాడే. నేరుగా ప్రత్యక్షమైనాడు. పార్వతీదేవి చేసింది. వరం ఇవ్వాలి తప్పదు. ఏం వరం కావాలి పార్వతి అన్నాడు. నీ శరీరంలో సగం ఇచ్చేయమంది. సగం ఇచ్చేయమంటే కోసి ఇచ్చేయమని కాదు, రాసి ఇచ్చేయమని. అంటే హక్కు. ఏమంటే నీ శరీరంలో సగభాగం మీద నాకు హక్కు ఉండాలి. అర్ధాంగి అనే పేరు అప్పటి నుంచి వచ్చిందనమాట. అర్ధాంగి అంటే సగం శరీరం భార్యదేనని. కాబట్టి నీ శరీరంలో సగం నేను, సగం నాది, ఇంకా ఆయనకు ఉండేది అర్ధ శరీరమే అనమాట. అలాగే అన్నాడు. ఏమైనా ఇస్తాడు కదా పార్వతీదేవికి. అంటే ఆ వ్రతం చేస్తే ఏదైనా ఇస్తానని చెప్పున్నాడు కాబట్టి అర్ధ శరీరాన్ని ఇచ్చేసాడు. అప్పటి నుంచి ఆయన అర్ధనారీశ్వరుడైనాడు అనమాట. అర్ధనారీశ్వరుడైనాడంటే సగం ఆడ సగం మగాని కాదు అర్థం. అక్కడ సగ శరీరం భార్యకు హక్కుగా ఇచ్చాడు. ఆయన ఈశ్వరుడుగానే ఉంటాడు,
కానీ సగం శరీరం మీద ఆయనకి హక్కు లేదు, అది భార్య సొంతం అన్నమాట. అట్లా ఆయన అర్ధనారీశ్వరుడైనాడు. తర్వాత పార్వతీ సహితుడై కైలాసానికి వచ్చేశాడు. అప్పటి నుంచి మరలా ఒకరోజు భృంగిరెడ్డి వచ్చాడు అనమాట. ఈశ్వరుడికే ప్రదర్శనం చేశాడు. అప్పుడు పార్వతీదేవి నవ్వింది. ఏమయ్యా, ఈశ్వరుడికి ఒక్కడికే చేస్తున్నావు అంటే, అవునమ్మా ఆయన నాకు అవసరం కదా అంటే, ఆయనలో నేను కూడా ఉన్నాను చూడు అన్నది అనమాట. చూస్తే పార్వతీదేవి ఈశ్వరుడి శరీర సగంలో కూర్చోందనమాట. కాబట్టి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వెన్నెలను చంద్రుణ్ణి ఎట్ట విడదీలేరో, వాక్కును అర్థాన్ని ఎట్ట విడదీలేరు, పార్వతీ పరమేశ్వరుని ఇంక ఎవ్వరూ విడదీలేరు. అటువంటి వ్రతాన్ని చేసి అటువంటి ఈశ్వరుడి సామీప్యాన్ని పొందాను నేనని చెప్పి ఆమె చెప్పింది. అప్పుడు ఆయన నమస్కారం చేసి, తల్లి నిన్ను నేను ఎందుకు మర్చిపోతాను, కాకపోతే ఆ రోజు ఈశ్వరుడు ప్రదర్శనం చేసిపోయినాను, ఇప్పుడు ఇంక మీదట ఒక్కరికే ప్రదర్శనం చేసేదాన్ని కుదరకుండా చేసేసావు కాబట్టి అని మళ్ళీ ఇద్దరికి ప్రదర్శనం చేశాడు. ఇద్దరికి చేసినా ఒక్కరికి చేసినా ఇంకా ఇద్దరు ఉన్నట్టే. అందుకే శివలింగాన్ని పూజ చేసేటప్పుడు కూడా మనము శివనామము పార్వతీనామం ఇద్దరు చెప్పి పూజ చేయాలన్నమాట. ఇద్దరు ఉంటారు శివలింగంలో అర్ధనారీశ్వరుడిగా. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒకటైపోయి విడరాని అనుబంధంతో, విడదీయలేనటువంటి బంధంతో ప్రకాశిస్తూ మనకు తల్లిదండ్రులై మనల్ని కాపాడుతూ వచ్చారు. కాబట్టి చూసేదానికి విడిగా ఉంటారు కానీ వీళ్ళిద్దరూ కూడా విడదీయరానటువంటి ఆది పురుషులైపోయినారు. అటువంటి తపశ్శక్తితో పార్వతీదేవి ఈశ్వరానుగ్రహాన్ని పొందింది. అటువంటి ఆమె ఈ పితృదేవతల యొక్క మనవరాలి అన్నమాట. ఎవరు? వైరాజుల యొక్క విషయాన్ని చెప్తున్నాం. ఆ వైరాజుల యొక్క మనవరాలైనటువంటి కూతురి బిడ్డైనటువంటి పార్వతీదేవి ఈ విధమైనటువంటి వరాన్ని పొందింది. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఏక పర్ణ ఏక పాటలా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఏ విధమైనటువంటి అనుభూతిని పొందారు అనేటువంటి విషయాన్ని మనం తరువాత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం.